నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికలు జరిగిన తర్వాత కువైట్ ప్రభుత్వం రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత గతంలో పనిచేసిన ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో, అలాగే రీసెంట్ గా ప్రస్తుతానికి ప్రధానమంత్రిగా ఉన్న, అలాగే ప్రభుత్వానికి రాజీనామా సమర్పించిన ప్రధానమంత్రి గారు కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కువైట్ కొత్త ప్రధానమంత్రి ఎవరవుతారని చెప్పి కువైటీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు సోమవారం షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారిని ప్రధానమంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే యొక్క ఉత్తర్వులలో కువైట్ రాజు షేక్ అహ్మద్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అలాగే ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్లమెంటుకు తెలియజేయాలని చెప్పి, ఇది అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తర్వాత ఈ ఉత్తర్వు అమల్లోకి రావడంతో పాటు పార్లమెంటుకు తెలియజేయవలసిందిగా ప్రధానమంత్రి గారిని కువైట్ రాజు గారైతే ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2-3 నెలలకు ఒకసారి అయితే ప్రభుత్వం పడిపోతూ వస్తూ ఉంది. దీనిపైన ఆలోచించి కువైట్ రాజు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ప్రస్తుతం ఏర్పాటవుతూ ఉన్న ప్రభుత్వం సుదీర్ఘకాలం పని చేయాలని చెప్పి కువైట్ ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే 5 నెలలు 6 నెలలు మహా అయితే 1 సంవత్సరం పాటు ప్రభుత్వం పనిచేసిన తర్వాత మళ్లీ పార్లమెంటు రద్దవడం, కొత్తగా ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అయితే ప్రస్తుతం కువైట్ లో గత 20 సంవత్సరాలుగా రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క సంక్షోభాన్ని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.